నమస్తే. డయాబెటీస్ ఒకప్పుడు వయసు మళ్ళిన వారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ప్రస్తుతం యూత్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఇందుకు ప్రధాన కారణంగా ఈ వ్యాధి లక్షణాలను వారు ముందే గుర్తించకపోవడం. కాబట్టి ఈ వ్యాధి పెరగడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూసులు, బిస్కెట్లు, కేక్లు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక క్యాలరీలు, తక్కువ ఫైబర్ కలిగిన ఆహారం. మీరు రోజు ఎక్కువ క్యాలరీలు తీసుకుంటుంటే లేదా మీ ప్లేట్లో తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం, ఎక్కువ వేయించిన పిండి, శుద్ధి చేసిన నూనె ఉన్న ఆహారం ఉంటే అప్పుడు ఇన్సులిన్పై ఒత్తిడి ఉంటుంది. ఇది డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిశ్చల జీవన శైలి. ప్రస్తుత కాలంలో చాలామంది శారీరక శ్రమను మానేశారు. తక్కువ నడవడం, గంటల తరబడి కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ మధుమేహంతో పాటు అనేక ఇతర వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. దీనివల్ల ఉదర కొవ్వు నేరుగా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. అందువల్ల డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడానికి బరువు నిర్వహణ తప్పనిసరి అని సిఫార్సు చేయబడింది. నిరంతరం ఒత్తిడి. ప్రస్తుత బిజీ లైఫ్, జాబ్ టెన్షన్తో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. మీ శరీరంలోని ఒత్తిడి హార్మోన్ రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఈ దీర్ఘకాలిక ఒత్తిడి మీ మధుమేహ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుంది. నిద్ర లేకపోవడం కూడా డయాబెటీస్ వచ్చేందుకు ప్రధాన కారణం. సరిగ్గా నిద్ర లేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. రోజుకు 5 నుండి 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు అని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.